మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. నిర్గమాకాండము 14వ అధ్యాయము 10వ వచనము. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. ప్రియ దైవజనమా, ఐగుప్తు నుండి బయలుదేరిన ఇశ్రాయేలీయులను తరుముతూ ఫరో అతని సైన్యము వెంటాడుతూ ఉన్న సమయములో ఇశ్రాయేలీయులు తమ వెనక వస్తున్న ఐగుప్తీయులను చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టినట్లుగా ఈ మూల వాక్యములో మనము చూస్తూ ఉన్నాము. ఇక్కడ 2 అంశాలను మనము ధ్యానిద్దాము. మొదటగా, ఇశ్రాయేలీయులు కన్నులెత్తి ఐగుప్తీయులను చూచినప్పుడు మిక్కిలి భయపడ్డారు. అవును, వారిని తరుముతూ వారిని సంహరించాలని ఫరో తన సైన్యమంతటిని తీసుకొని శ్రేష్టమైన 600 రథముల మీద తన అధిపతులతో కూడా బయలుదేరి వచ్చినప్పుడు ఆ సమూహాన్ని చూచిన ఇశ్రాయేలీయులు భయపడ్డారు. ప్రియ దైవజనమా, మనము సమస్య వైపు కన్నులెత్తి చూస్తే భయమే కలుగుతుంది. ఇశ్రాయేలీయులు వారి ముందర పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై నడుచుచూ వచ్చిన దేవుణ్ణి చూడకుండా వారి వెనుక తరుముచున్న ఐగుప్తీయులను చూచారు, భయపడ్డారు. ఈనాడు మన జీవితాల్లో కూడా మన ముందుండి మనల్ని నడిపిస్తున్న ఆ దేవాది దేవుణ్ణి చూడకుండా మనల్ని వెంటాడుతున్న సమస్యలను, మనుష్యులను, పరిస్థితులను మనం చూసినట్లయితే మన హృదయంలో భయమే కలుగుతుంది. ఆనాడు పేతురు కూడా నీళ్ల మీద నడిచినప్పుడు యేసయ్యను చూస్తున్నంతసేపు బాగానే నడిచాడు. ఎప్పుడైతే గాలిని చూచాడో భయపడి మునిగిపోసాగాడు. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ఇంతవరకు నీ యాత్ర జీవితంలో ఎన్నో సమస్యలు నీవు దాటుకుంటూ వచ్చావు. వాటన్నిటినీ దాటించిన యేసయ్య మహిమగల కార్యాలు నీవు రుచి చూస్తూ వచ్చావు. అయినా ఇప్పుడు ఈ క్షణం నిన్ను వెంటాడుతున్న సమస్యలను బట్టి ఎందుకు నీవు కలవరపడుతూ ఉన్నావు? వాటి వైపు నీవెందుకు చూస్తూ ఉన్నావు? నీవు చూడవలసినది నీ ముందుండి నిన్ను నడిపిస్తున్న నీ దేవుని వైపు మాత్రమే. ఇక రెండవదిగా చూసినప్పుడు, ఆ రీతిగా ఇశ్రాయేలీయులు మిక్కిలి భయపడినప్పుడు వారు చేసిన పని మొదటగా ఏమిటంటే దేవునికి మొరపెట్టారు. అవును, సాధారణంగా మనుషులకు భయం కలిగినప్పుడు ఆ భయాన్ని తగ్గించుకోవడానికి, ఆ భయం కలిగించే పరిస్థితుల నుండి విడిపింపబడడానికి సలహాల కోసం మనుషుల వద్దకే పరిగెత్తుతూ ఉంటారు. లేదా ఇంకా ఒత్తిడికి గురైపోయి తమ తనువును చాలించుకుంటూ అర్థాంతరంగా జీవితాన్ని ముగిస్తూ ఉంటారు. కానీ ప్రియ దైవజనమా, మనకు భయము కలిగినప్పుడు మన భయములన్నిటి నుండి విడిపించగల దేవుని వైపు తిరిగి మొరపెట్టాలి. పేతురు కూడా ప్రభువా రక్షించు అని మునిగిపోతున్న సమయములో కేకలు వేసినప్పుడు యేసయ్య చేయి చాపి అతన్ని పట్టుకొని లేవనెత్తాడు. పరిశుద్ధ గ్రంథములో అనేక మంది భక్తుల జీవితాలను మనం చూసినప్పుడు మరణ భయము కలిగినప్పుడు హిజ్కియా దేవుని వైపు కన్నెత్తి చూశాడు, మొరపెట్టాడు, ఆయుష్ను పొందాడు. శత్రు భయము కలిగినప్పుడు రాజైన ఆసా దేవుని సన్నిధిలో మొరపెట్టి విస్తారమైన సైన్యము చేతిలో నుండి విడిపింపబడ్డాడు. అవును ప్రియ దైవజనమా, 34వ కీర్తన 4వ వచనం తెలియజేస్తుంది కదా, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. అవును, దేవుని యొద్ద విచారణ చేస్తే, దేవునికి మొరపెడితే ప్రతి భయము నుండి ఆయన విడిపిస్తాడు. ఈ వాక్యము వింటున్న ప్రియ యవ్వన దైవజనమా, మీ జీవితాల్లో మీరెదుర్కొంటున్న ఒత్తిడిని బట్టి, మీరెదుర్కొంటున్న భయాందోళనను బట్టి జీవితాన్ని చాలించాలి, ఇక నా వల్ల కాదు అని అనుకుంటూ ఉన్నట్లయితే నీతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. తప్పక దేవుడు నిన్ను భయపడుతున్న ప్రతి పరిస్థితి నుండి విడిపించగలడు.
నీవెప్పుడైతే ఆయన మీద ఆనుకుంటావో పూర్ణ శాంతి గలదానిగా నిన్ను చేయగలడు. ఈ దినాల్లో స్టడీస్ స్ట్రెస్ వల్ల, జాబ్ ఇన్ టైంలో దొరకడం లేదు అనే స్ట్రెస్ వల్ల సూసైడ్ చేసుకుంటున్న బిడ్డలు ఎందరో యవనస్తులు ఉంటూ ఉన్నారు. అటువంటి తలంపులతో ఎవరైనా ఈ మాటలు వింటూ ఉన్నట్లయితే నీ ఆందోళనను, నీ కలవరాన్ని, నీ భయములన్నిటినీ నీ దేవుని సన్నిధిలో నీవు చెప్పుకుంటే, ఆయన వైపు తిరిగి మొరపెడితే తప్పక దేవుడు వాటన్నిటి నుండి విడిపించగలడు. నీకు జయ జీవితాన్ని అనుగ్రహించగలడు. నీవు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అధికమైన విజయాన్ని నీకు దయచేయగలడు. అవును ప్రియ దైవజనమా, మన దేవుడు సర్వాధికారి అయిన దేవుడు, సర్వాంతర్యామి అయిన దేవుడు, పిలిచిన తోడనే పలికే దేవుడు, నిజముగా మొరపెట్టే వారికి సమీపముగా ఉండే దేవుడు. కాబట్టి ఈ దినము నుండి ఒక తీర్మానం తీసుకుందాము. ఎప్పుడు మన హృదయములో కలవరము కలిగినా, భయము కలిగినా మన దేవుని వైపు చూచి మొరపెట్టడం నేర్చుకుందాము. సమస్య వైపు చూడకుండా దేవుని వైపు చూడడం అభ్యాసము చేసుకుందాము. అట్టి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. ఎవరైతే బలహీనమైన మనస్సుతో, భయాందోళనలతో వారు ఎదుర్కొంటున్న సమస్యలను బట్టి, పరిస్థితులను బట్టి, అపజయాలను బట్టి కృంగిపోతూ ఈ మాటలు వింటూ ఉన్నారో అటు ప్రతి ఒక్కరిని బలపరచండి. మీరు ముందుగా ఉండి వారిని నడిపించి జయ జీవితాన్ని అనుగ్రహించమని, వారు కోరిన రేవుకు వారిని నడిపించమని, శాంతి సమాధానాలతో నింపమని నీ కృపాహస్తాల కట్టి వారిని అప్పగిస్తూ యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం బైబిల్ క్విజ్ ప్రశ్న: షిత్తీము నొద్ద నుండి యెహోషువ పంపిన వేగుల వారు ఎవరి ఇంట చేరిరి? ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.